ప్లేస్మెంట్ సీజన్ అంటే స్టూడెంట్స్ లైఫ్ లో ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్. జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది, ప్రాబ్లమ్స్ అన్ని ఎండ్ అవుతాయి అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వచ్చు అనుకుంటాం. బట్ టుడే వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఎండ్ చేస్తుంది అదే లే ఆఫ్. ఫ్రెషర్స్ కి జాబ్ రావడమే కష్టం. ఒకవేళ కాలేజ్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇంకా జాయినింగ్ లెటర్ లేదా ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కూడా యువర్ రోల్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్ అనే మెయిల్ ఎప్పుడు వస్తుందని భయంతో ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ కంపెనీస్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తున్నారు అండ్ ఫ్రెషర్స్ కి హైరింగ్ అయితే లేదు. ఎవ్రీ మంత్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లూజింగ్ ద జాబ్స్. దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి టాలెంట్ లేదా అని కాదు, బికాస్ ఏఐ వాళ్ళ జాబ్ ని రీప్లేస్ చేస్తుంది. బికాస్ ఏఐ సాలరీస్ అడగదు, లంచ్ బ్రేక్స్ అడగదు, లీవ్స్ అడగదు అండ్ మోస్ట్లీ మిస్టేక్స్ కూడా చేయదు. హార్ష్ రియాలిటీ ఏంటి అంటే కంపెనీ గ్రోత్ కోసం ఎంప్లాయీస్ ని ఫైర్ చేసి ఏఐ ని యూజ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎవరైతే ఫ్రెషర్స్ చూస్తున్నారో వాళ్ళకి భయంగా ఉండొచ్చు. లైక్ ఏదైనా కంపెనీలో ప్లేస్ అవుతానా లేదా అండ్ డ్రీమ్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారా లేదా అని ఒక డౌట్ అయితే రావచ్చు. బట్ పాపం పేరెంట్స్ కి తెలియదు కదా ఈ హార్ష్ రియాలిటీ గురించి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా పిల్లలకి జాబ్ వస్తే సరిపోతుంది, మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని. బట్ ఈ లే ఆఫ్స్ ఏం చెప్తున్నాయంటే నథింగ్ ఇస్ పర్మనెంట్ ఎనీమోర్. సో ఈ వీడియోలో లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి అండ్ కంపెనీ పర్స్పెక్టివ్ అండ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఎంప్లాయీస్ మన కెరియర్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇమాజిన్ మీరు ఒక పెద్ద కంపెనీకి సీఓ అనుకోండి. మీరు మీ ఎంప్లాయీస్ కోసం చాలా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. ఈవెన్ దో సమ్ టైమ్స్ డెడ్ లైన్ మిస్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు అండ్ మిస్టేక్స్ అవ్వచ్చు. అండ్ ఒక రోజు మీరు ఏఐని యూస్ చేశారనుకోండి, అప్పుడు ఆ సిస్టమ్ 24/7 వర్క్ చేస్తుంది, సాలరీస్ అడగదు, కంప్లైంట్స్ ఇవ్వదు అండ్ ఈవెన్ ఎమోషన్స్ కూడా ఉండదు. మీకు అప్పుడు అనిపిస్తుంది కదా 10 ఎంప్లాయీస్ చేసే ఈ వర్క్ ఓన్లీ 1 ఏఐ టూల్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చూస్ చేసుకుంటారు, ఏఐయా హ్యూమన్సా? ఆల్రెడీ అమెజాన్ లో 27,000, యాక్సెంచర్ లో 12,000, గూగుల్ లో 1,000, మైక్రోసాఫ్ట్ లో 9,000 అండ్ ఇంకా వేరే కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వాళ్ళ ఎంప్లాయీస్ ని జాబ్ నుండి తీసేస్తున్నారు. ఈ డేటా అంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది కదా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఏఐ చీపర్, ఫాస్టర్ అండ్ మోర్ అక్యురేట్. సో కంపెనీస్ ఏమంటున్నారు అంటే ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేయదు, బట్ ఎవరికైతే ఏఐ స్కిల్స్ లేవో వాళ్ళ జాబ్ రీప్లేస్ అవుతుంది. అండ్ కంపెనీస్ క్యాలిక్యులేటెడ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఎమోషన్స్ అవసరం లేదు, ఎవల్యూషన్ కావాలి. ఆ ఎవల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు అండ్ వాళ్ళకి డ్రీమ్ ఏముంటుందంటే నాకు జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది, పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటారు. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి అండ్ కంపెనీస్ లో లే ఆఫ్స్ అవుతున్నాయి. ఫ్రెషర్స్ కి ఆఫర్స్ క్యాన్సిల్ చేస్తున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి మెయిల్ తో రిజెక్ట్ చేస్తున్నారు. కంపెనీస్ కి లే ఆఫ్స్ అనేది స్ట్రాటజిక్ డిసిజన్ అయితే ఎంప్లాయీస్ కి లైఫ్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. లైక్ హౌస్ రెంట్స్, ఈఎంఐస్, పేరెంట్స్ మెడికేషన్ అండ్ స్కూల్ ఫీస్, ఇలా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ షోల్డర్స్ మీద ఉంటాయి. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిందా అనే క్వశ్చన్ వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేసే ఉంటారు అండ్ చేస్తారు కూడా. అండ్ వాళ్ళకి తెలియదు కదా ఏ మన జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందని. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా, మన కెరియర్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. ఆన్సర్ ఇస్ ఏఐ నేర్చుకోవాలి. ట్రూత్ ఏంటి అంటే కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్ కి ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే లేజినెస్ కాదు, ల్యాక్ ఆఫ్ అడాప్టేషన్. కంపెనీస్ ఏం చేస్తారు అంటే ఈ పర్సన్ ఈ టెక్నాలజీతో గ్రోత్ అవుతున్నారా లేదా అని కంపేర్ చేస్తారు. ఇప్పుడు హార్డ్ వర్క్ సరిపోదు, స్మార్ట్ వర్క్ అండ్ ఏఐ వర్క్ కావాలి. ఎవ్రీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర నుండి ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే హూ కెన్ యూజ్ ఏఐ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, సేవ్ టైమ్, అండర్స్టాండ్ డేటా అండ్ మేక్ బెటర్ డిసిజన్స్. అండ్ కంపెనీస్ మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే లైక్ ఏఐ టూల్స్, ప్రతి వర్క్ కి దాని రిలేటెడ్ ఏఐ టూల్ నేర్చుకోవాలి. డేటాని అర్థం చేసుకోవడానికి అనలిటిక్స్ బేసిక్స్, పవర్ బిఐ అండ్ ఎక్సెల్ ఆటోమేషన్ నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నేర్చుకోవాలి. బికాస్ ఏఐ మనలా ఎమోషనల్ గా థింక్ చేయదు. అండ్ బెస్ట్ స్కిల్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ ఫ్యూచర్ లో ఎఫెక్టివ్ వర్క్ కోసం ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. అండ్ మన ఛానల్లో కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అప్లోడ్ చేశాను చూడండి. ఆటోమేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి బికాస్ కంపెనీకి టైం సేవ్ చేయడం ఇంపార్టెంట్. సో మనం ఈ ఎవల్యూషన్ లో సర్వైవ్ అవ్వాలి అంటే మనం కూడా కాంపిటేటివ్ గా ఉండాలి. ఈ లే ఆఫ్స్, మార్కెట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ని చేంజ్ చేయలేం కానీ మనం ప్రిపేర్ అవ్వడం మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. మేబీ ఏఐ పవర్ఫుల్ అవ్వచ్చు బట్ దాన్ని క్రియేట్ చేసింది మన లాంటి హ్యూమన్సే కదా. సో భయపడకుండా ప్రాపర్ స్కిల్స్ నేర్చుకోండి. బికాస్ ఫ్యూచర్ ని మనం చేంజ్ చేయాలి అంటే మనం ఏఐ ని కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడే మనం అలర్ట్ అవ్వాలి, అప్ స్కిల్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. ఏఐ మన జాబ్ ని తీసేసింది అనకుండా ఏఐ మన కోసం ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది అనుకుందాం. ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఫ్రెషర్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ రిమెంబర్ దిస్ ఈస్ యువర్ టైమ్ టు రైజ్. మీరు ఏఐ నేర్చుకున్నా లేదా మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసినా ఏ కంపెనీ మీ జాబ్ ని తీసేయదు. సో డిమోటివేట్ అవ్వకుండా ప్రాపర్ స్కిల్స్ నేర్చుకోండి. ఈ జర్నీలో మనం అందరం ట్రావెల్ చేయాలి. సో దానికోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరెవరైనా స్టూడెంట్స్, ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే మీరు ప్లేస్ అయిన కంపెనీ ఎక్స్పీరియన్స్ గురించి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.